ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందెశ్రీ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. చదువుకోలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఈయన గొడ్ల కాపరిగా కూడా పనిచేశారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ ఈయన పాడుతుండగా విని ఈయన్ను చేరదీశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అందెశ్రీ ఆయన రాసిన అనేక పాటలు సుప్రసిద్ధాలయ్యాయి. ప్రజాకవిగా ఎంతో పేరు పొందారు. ఇక అందెశ్రీ మరణానికి సంబంధించి సాహితీలోకం దిగ్భ్రాంతికి గురైందని చెప్పచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతానికి ఆయన జన్మించిన ఊరు కావచ్చు, అలాగే ఆయనతో చిన్ననాటి నుంచి బంధాన్ని పెనవేసుకున్న ఆయన మిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఆ సిచ్యువేషన్ ఏంటి? అలాగే ఆ గ్రామంలో వాళ్ళంతా ఏమనుకుంటున్నారు? ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి? వరంగల్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో అందశ్రీ జన్మించాడు. అందశ్రీ చిన్నప్పటి నుంచి కూడా చాలా పేదరికంతో పెరిగినటువంటి వ్యక్తి. ఆయన చిన్నప్పుడే జీతం ఉంటూ పశువులు కాచిండు. అదేవిధంగా జీతం ఉంటూ కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేసిండు. వ్యవసాయం చేస్తూనే బతుకు జీవుడు ఆ బతుకు కోసం ఆయన హైదరాబాద్ వలస వెళ్లి మేస్త్రి పని చేసిండు. మేస్త్రి పని ఈ కష్టంలో అటు వ్యవసాయంలోనూ తర్వాత ఇటు మేస్త్రి పనిలోనూ ఆ కష్టాన్ని మర్చిపోవడం కోసము పదాల అల్లికతో ఆయన సాహిత్యం మొదలైందని ఆ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. తన సమకాలీకులు ఎంతో మంది బాధపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఊర్లో చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతానికి రేబర్తిలో అంతా కూడా ఒక దగ్గర ఉండి సంతాపం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంత గొప్ప కవి మా ఊరికి తీసుకొస్తారని చెప్పి ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి గ్రామంలో ప్రస్తుతానికి నెలకొని ఉంది. మొత్తానికి తల్లిదండ్రుల పేరు అందే ఎల్లవ్వ బొడ్డయ్య, అసలు పేరు అందే ఎల్లయ్య. అయితే తనకి ఒక అక్క, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అందశ్రీకి 3 కుమార్తెలు, ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం గుండెపోటుతో చనిపోవడంతో గ్రామంలో పూర్తి స్థాయిలో విషాదాలనుకున్నా ఎవ్వరు ఎక్కడికక్కడ పనులన్నీ వదిలివేసుకొని తన రాక కోసం ఆ శవాన్ని తీసుకురావంటే తన మృతదేహాన్ని గ్రామానికి తీసుకొస్తారని చెప్పి ఆశతోని గ్రామస్తులంతా కూడా ఒక్కో చోట కూర్చొని సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందశ్రీ అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక అవార్డులను ఆయన సొంతం చేస్తున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అందశ్రీ అటు కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా పొందాడు. జాతీయ గీతం తెలంగాణ, జయ జయ హే తెలంగాణ రచించిన అందశ్రీ అనేక అవార్డులను సొంతం చేసినటువంటి చరిత్ర ఆయనకున్నది. 2006లో గంగా సినిమాకు సంబంధించి నంది అవార్డు, తర్వాత 2015 సంవత్సరంలో దాశరథి కృష్ణమాచార్య అవార్డు, 2022లో సుద్దాల హనుమంతు జానమ సాహితీ అవార్డు, 2022లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ అవార్డు. ఈ విధంగా తర్వాత ప్రభుత్వం కూడా ఆయనను సత్కరించి ₹1 కోటి పురస్కారం అందించినటువంటి తెలిసిందే మనకు. అయితే అందశ్రీకి 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ కూడా వచ్చింది. అదేవిధంగా అందశ్రీకి జానకమ్మ అవార్డుతో పాటు అనేక అవార్డులు సొంతం చేసినటువంటి చరిత్ర అందశ్రీకి ఉంది. అందశ్రీ చాలా న్యాచురల్ గా పాటలు ఉంటాయి. చాలా న్యాచురల్ గా జీవితానికి కళ్ళకు అద్దినట్టుగా ఆయన సాహిత్యం ఉంటుంది. కాబట్టే ఈ రోజు మలిదశ ఉద్యమంలో అందశ్రీ పాటలు అటు ఉస్మానియా యూనివర్సిటీ పాట కావచ్చు, తర్వాత రకరకాల పాటలు కావచ్చు, ఉద్యమానికి ఎంతో ఊతాన్ని ఇచ్చి ఉద్యమ ప్రస్థానంలో ఆయన పాత్ర చిరగానే ముద్ర వేసని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గ్రామస్తులు అయితే తన సమకాలీకులు తనతో పాటు పనిచేసిన వాళ్ళు, తనతో పాటు సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మా గ్రామానికి తీసుకొస్తే బాగుండు అనే ఆలోచనతోని గ్రామంలో అయితే అనుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందశ్రీ మరణం మాకు తీరని లోటు. ఇంకా చాలా కాలం పాటు మా గ్రామానికి కావచ్చు, తర్వాత సమాజానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, 2 రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి ఉన్నాడు. ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పి ఇంత గొప్ప వ్యక్తిని తొందరగా కోల్పోవడం మేము చాలా చింతిస్తున్నామని చెప్పి గ్రామస్తులంతా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా చాలా కాలం బతికి సమాజ సేవలో ఉంటాడనుకున్నాం, కానీ అకాల మరణం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పి గ్రామస్తులంతా కూడా అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, ముఖ్యంగా రాజు, ఈయన యొక్క దహన సంస్కారాలు కావచ్చు, అలాగే ఇవేమైనా కుటుంబ సభ్యులు అనుకుంటున్నారా ఎక్కడ చేద్దాం ఏమిటి అని? ఏమైనా ఆ సమాచారం ఏంటి, వాట్ నెక్స్ట్ అనేది? అయితే గ్రామస్తులంతా కూడా కుటుంబాన్ని విన్నవించారు. ఖచ్చితంగా గ్రామానికి తీసుకొస్తే బాగుంటుంది. గొప్ప నేత, ఈ మట్టిలో పుట్టిన బిడ్డ కాబట్టి ఇక్కడికి తెస్తే బాగుంటుందని చెప్పి గ్రామస్తులంతా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరి కుటుంబాన్ని పరిస్థితులను బట్టి అటు హైదరాబాద్ లో చేస్తారా, లేకపోతే
గ్రామానికి తీసుకొస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ప్రభుత్వ లాంఛనాలతో చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఇప్పటికే ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా అంతా సిద్ధం చేస్తున్నటువంటి, అంటే కొంత అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ అక్కడ గ్రామానికి పోలీసు వాహనాలు వెళ్లి వస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. అయితే మరి హైదరాబాద్ లో చేస్తారా, అటు గ్రామంలో చేస్తారా అనేది కొంత సందిగ్ధత అయితే ఉంది. మొత్తానికి గ్రామస్తులు అయితే కుటుంబాన్ని విన్నవిస్తా ఉన్నారు. Yes. తన బంధువులందరూ కూడా గ్రామానికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆశతో చూస్తున్నారు. ఓకే రాజు, థ్యాంక్ యూ. జానపద జనజీవన చావణీలు చాలు